అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువను లేచెలి పార్ట్ 8. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, అప్పుడే వస్తుంది అని ఊహించని భార్య ఉన్నట్టుండి ఊడిపడడంతో జనార్దన్కి కాళ్ళు చేతులు ఆడలేదు. బైక్ దిగి పర్వతంలా ఇంకా బైక్ మీద కూర్చొని ఉన్న బసవని లోపలికి రమ్మని వరండాలో కొత్త బట్టలు వేసుకుని ఉన్న కూతుర్ని చూసి, ఎందుకే ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నావు అని అడిగింది భ్రమరాంబ. రాత్రి నుంచి ఆ ఇంట్లో ఒంటరిగా ఫీల్ అయిన స్నేహ తల్లి రావడం చూసి గబగబా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది. అరే, ఏమైంది, కొత్తగా ఏంటిది అంది కూతుర్ని పట్టుకొని భ్రమరాంబ. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక తనని చూస్తున్న కూతుర్ని చూసి, ఏంటే అలా చూస్తున్నావు అని అడుగుతూ ఆశ్చర్యంతో నిలబడిపోయిన జనార్దన్ని చూసి, ఏంటి వీళ్ళకేమైంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది కూతుర్ని వదిలించుకొని. ఆమె వెనకే లోపలికి వచ్చిన బసవ స్నేహని చూసి, ఏం స్నేహ, మీ అక్క ఎక్కడా అని అడిగాడు. అసలే అందరి ముందు దొరికిపోయిన దానికి చిరాకుగా ఉన్న ఆమె, ఎల్లెహె అంటూ లోపలికి పరిగెత్తింది తల్లి వెంటే. లోపలికి వస్తూనే జనార్దన్ను కూడా కొత్త బట్టల్లో ఉండడం చూసి, ఏంటయ్యో, నేను లేకుండా చూసి అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు అని అడిగింది వెటకారంగా భ్రమరాంబ. అదేం లేదే అని, నువ్వేంటి చపా పెట్టకుండా దిగబడ్డావు అని అడిగాడు. రాకూడదంటావా అని, ఏది నీ కూతురు, ఇంతసేపైనా కనీసం మంచినీళ్ళు పట్టుకునైనా రాదు అంటూ, ఒసే శ్రావణి అని అరిచింది. లోపల రెడీ అవుతున్న శ్రావణి వాళ్ళ పిన్ని గొంతు విని, ఏంటి పిన్ని అంటూ పరిగెత్తుతూ బయటకు వచ్చింది అలవాటు ప్రకారం. పక్క గది నుండి పట్టుచీరలో ఒళ్ళంతా నగలతో వచ్చిన ఆమెని చూసి తన దగ్గరికి వెళుతూ, అమ్మో అమ్మో, ఏంటి ఇది, మెడలో నక్లెస్, చెవులకి పెద్ద పెద్ద కమ్మలు, చేతుల నిండా గాజులు, పట్టుచీర, ఏంటే ఎక్కడవి ఇవన్నీ, వీటన్నింటినీ తగిలించుకొని ఎక్కడికి గంగరెద్దులా తయారై వెళ్తున్నావు అని అడిగింది వెటకారంగా. ఆవిడ అలా అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక తండ్రి వైపు చూసింది భయంగా శ్రావణి. ఇంతలో లోపలికి వచ్చిన బసవ పెళ్లి కూతుర్లా రెడీ అయిన శ్రావణిని చూసి కళ్ళు పెద్దవి చేసి సొల్లు కార్చుకుంటూ నిలబడిపోయాడు. అది నేను చెప్తాను భ్రమరా, నువ్వు ముందు ఇలా కూర్చో అంటూ భార్య చేతిని పట్టుకొని కూర్చోబెట్టాడు. కొత్తగా ప్రవర్తిస్తున్న భర్తని వింతగా చూస్తూ అక్కడ ఏదో జరుగుతుందని పసిగట్టింది భ్రమరాంబ. ఏంటిదంతా, ఏం జరుగుతుంది నాకు తెలియకుండా అని అడిగింది కోపంగా. ఏం లేదు భ్రమరా, మన శ్రావణికి పెళ్లి కుదిరింది. ఈరోజే శివాలయంలో 10 గంటలకు పెళ్లి జరగబోతోంది అని చెప్పాడు జనార్దన్. ఏంటి అని అరుస్తూ ఆశ్చర్యంగా పైకి లేచి నిలబడింది భ్రమరాంబ. అవును భ్రమరా, అనుకోకుండా ఇలా జరిగిపోయింది, అందుకే నీకు చెప్పే టైం లేకపోయింది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు ఆమెకి. అతను చెప్పిందంతా విన్న భ్రమరా బసవ ఇద్దరికీ కడుపు మండిపోయింది. బసవ అయితే ఇన్నాళ్ళు శ్రావణి కోసమే పెళ్లి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఆమె తనకి దక్కదు అని తెలిసి అతనిలో కోపం ఎక్కువ అవ్వగా, ఏంటక్క ఇది, దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నావు, మరిప్పుడు ఇదంతా ఏంటి అని అడిగాడు భ్రమరాంబని. నువ్వాగరా అని కోపంగా శ్రావణి వైపు వెళ్ళింది భ్రమరాంబ. భ్రమరా, దానికేమీ తెలీదు, దాన్నేమీ అనకు అంటూ భార్యని బ్రతిమిలాడాడు జనార్దన్. నువ్వు ఉండవయ్యా, 2 రోజులు నేను ఇంట్లో లేకపోతేనే ఒళ్ళు కొవ్వెక్కి వెధవేషాలు నేర్చిన నీ కూతురికి ఏం తెలియదని నువ్వు చెప్తున్నావా, చాలే గాని పక్కకు తప్పుకో అంటూ చెంగుని దోపుకుంటూ శ్రావణి మీదకి వెళ్ళింది. ఇప్పటికే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక బాధలో ఉన్న శ్రావణి పిన్ని తన మీద కోపంతో అలా దగ్గరికి రావడం చూసి భయంతో వెనక్కి అడుగులు వేస్తూ, నేను ఏ తప్పు చేయలేదు పిన్ని, దేవుడి మీద ఒట్టు అంటూ భయంగా చెప్పింది. ఆహా, ఏ నాటకాలు ఆడుతున్నావే నంగనాచి దొంగబుర్రా అంటూ శ్రావణి తల మీద మొట్టి, ఏమే అప్పుడే పక్కన మగాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నావా, అంతగా ఒళ్ళు కొవ్వెక్కిపోయిందా నీకు అంటూ చెయ్యెత్తి కొట్టబోయింది భ్రమరాంబ. ఆ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు జనార్దన్. ఇన్ని రోజులు తన కూతురు ఆ ఇంట్లోనే భ్రమరాంబ ముందే ఉండాలి కాబట్టి ఆమె ఏం చేసినా భరించక తప్పలేదు అతనికి. కానీ ఇప్పుడు బంగారం లాంటి మంచి సంబంధాన్ని దేవుడు తన కూతురికి మంచి కుటుంబంగా అందించాడు. అలాంటి ఈ సమయంలో తాను ఎప్పటిలా నోరు మూసుకొని ఉంటే కూతురి జీవితం నాశనం అయిపోతుంది అన్న భయంతో భార్యకి ఎదురు తిరిగాడు జనార్దన్. ఎందుకంటే కాసేపు తన కుటుంబం గురించి, భార్య గురించి పక్కన పెట్టి ఆలోచించగలిగితే శ్రావణి 100 ఏళ్ల జీవితం హాయిగా ఉంటుంది. ఇన్ని రోజులు తను పడిన కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం రాబోతుంది.
దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వకూడదన్న కారణంతో అతను దేనికైనా తెగించాలని సిద్ధపడ్డాడు. భర్త తన చేయి పట్టుకోవడంతో అతని వైపు కోపంగా చూస్తూ, ఏమయ్యో, నీకు కూడా 2 రోజులు నేను ఇంట్లో లేకపోవడంతో ధైర్యం బాగా పెరిగిపోయినట్టుంది. అన్నీ మర్చిపోయావా 2 రోజుల్లోనే అని అడిగింది భ్రమరాంబ. ధైర్యం పెరగడం కాదు, నా బిడ్డ మీద చెయ్యి వేసి చూడు, నీ పరిస్థితి ఏమవుతుందో చూద్దువు గాని అంటూ ఆమె చేతిని విసిరికొట్టాడు కోపంగా చూస్తూ జనార్దన్. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అతనిలో కనబడిన ధైర్యం తను ఎన్నో రకాలుగా బెదిరించి అదిరించి అతని బలహీనత మీద కొట్టి ఇంట్లో పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకొని భర్తని తన చేతుల్లో పెట్టుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమెకి అతను ఎదురు చెప్పిందే లేదు ఏనాడు. చివరికి తన బిడ్డ మీద చేయి చేసుకున్నా కూడా, ఆమెను చిత్రహింసల పాలు చేస్తున్నా కూడా మాట్లాడని అతను ఈరోజు తన మాటకు ఎదురు చెప్పడమే కాకుండా ఎంతకైనా తెగించేలా ఉండేంత ధైర్యం మళ్ళీ కనబడ్డం చూసి ఆశ్చర్యపోవడం భ్రమరాంబ వంతయింది. దాంతో ఎక్కడ పరిస్థితి అంతా తన చేయి దాటిపోతుందేమో అన్న భయంతో, అయ్యో అయ్యో, 2 రోజులు నేను ఇంట్లో లేకపోతే తండ్రి కూతురు ఇద్దరూ కలిసి గూడు పుటాణి చేసి నా ఇంట్లో నాకే వ్యతిరేకంగా తయారయ్యారా అంటూ మళ్ళీ జనార్దన్ని బెదిరించేలా డ్రామాలు మొదలుపెట్టింది భ్రమరాంబ. ఎక్కడుందే నీ ఇల్లు? నువ్వు సంపాదించావా, నీ బాబు సంపాదించాడా? ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా బిడ్డకి నాకు నచ్చిన విధంగా పెళ్లి చేసే హక్కు నాకుంది. ఎక్కువ మాట్లాడావంటే నిన్ను తన్ని తరిమేసైనా సరే నా బిడ్డకి పెళ్లి చేస్తాను, జాగ్రత్త అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ. ఏంటి, నన్ను తంతావా? ఏది తన్ను చూద్దాం అంటూ భర్త మీదకే వెళ్ళగా ఈడ్చిపెట్టి కొట్టాడు ఆమెని జనార్దన్. ఎప్పుడూ నోట్లో నాలుక లేని మనిషిలా కనపడే బావ ఈరోజు విరుచుకుపడ్డం చూసి బసవకి కూడా భయం వేసింది. తన ముందు గట్టిగా ఒక మాట మాట్లాడడానికి కూడా ఆలోచించే భర్త ఈరోజు ఏకంగా తన మీద చేయి చేసుకోవడంతో దిమ్మ తిరిగి రాయిలా చూస్తుండిపోయింది భ్రమరాంబ. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదంటే చస్తానని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? ఈసారి నీ పప్పులేవి నా దగ్గర ఉడకవు. ఎందుకంటే ఎవరు ఏమైనా సరే ఈరోజు నా బిడ్డ జీవితంలో జరగబోయే శుభకార్యాన్ని ఆపను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాను, జాగ్రత్త. ఏంటి, నన్ను గెంటేస్తావా? నువ్వు అలా చేస్తే నా పిల్లలు నేను చూస్తూ ఊరుకుంటామనుకున్నావా అంది భ్రమరాంబ. తండ్రి చెప్పిన పనులన్నీ పూర్తి చేసి అప్పుడే అక్కడికి వచ్చిన సతీష్, ఎందుకు ఊరుకోము? ఎన్ని రోజులు నువ్వు అక్కని కొడుతూ తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదా? మరి ఇప్పుడు మాత్రం మేమెందుకు మాట్లాడాలి అని అడిగాడు తల్లిని. అంటే కన్న కొడుకైన నీకు కూడా నా మీద ప్రేమ లేదా అని అడిగింది భ్రమరాంబ. ఉంది, కానీ నీ మీద కంటే ఎప్పుడు నువ్వు కొట్టి తిట్టి హింసించి అక్క మీద నీకంటే ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే తను బాగుండడానికి ఈ సమయంలో నాన్నతో పాటు నేను కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు అని కరాఖండిగా చెప్పేశాడు తల్లికి. కొడుకు సమాధానంతో తన కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించి నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది భ్రమరాంబ. చూసావుగా నా కొడుకు ఏం చెప్పాడు? నా పిల్లలిద్దరినీ ఇక్కడే ఉంచుకొని నిన్ను మాత్రం గెంటేయడం గ్యారంటీ. అలా కాదు, ఇక్కడ ఉండాలనుకుంటావా? నోరు మూసుకొని మేం పెళ్లి చేసి ఇంటికి తిరిగి వచ్చే వరకు కుక్కిన పేన్లా ఇంట్లో పడుండు. అంతకు మించి నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చినా ఇదే ఈ ఇంట్లో చివరి రోజు అవుతుంది నీకు, జాగ్రత్త అని సతీష్ అక్కని తీసుకొని పదా అన్నాడు తన కండువాన్ని దులిపి మళ్ళీ భుజం మీద వేసుకుంటూ. అలాగే నాన్న అంటూ భయంగా జరుగుతున్నదంతా చూస్తూ నిలబడిపోయిన శ్రావణి దగ్గరికి వెళ్ళి పదక్క అంటూ తనను తీసుకొని బయటకు నడిచాడు సతీష్. ఇన్ని రోజులుగా ఎంతో ఆశ పెట్టుకున్న శ్రావణి అలా పెళ్లి కూతురుగా వెళ్ళిపోవడం చూసి బసవ మనసు రగిలిపోయింది లోలోపల. కానీ బయటపడే పరిస్థితి లేదు అతనికి. ఎందుకంటే ఒక్క క్షణం ముందు వరకు ఎప్పుడూ ఆ ఇంట్లో రాజ్యమేలిన వాళ్ళ అక్క పరిస్థితి ఇంట్లో ఉండే కుక్క కంటే దారుణంగా తయారవడం చూశాడు అతను. పైగా తన మేనల్లుడు కూడా బావకే సపోర్ట్గా ఉండడం గమనించి తను అక్కడ మాట్లాడకపోవడమే మంచిదని సైలెంట్ అయ్యాడు. కొడుకు కూతురు వెనకే తనకి కావలసినవి కూడా తీసుకొని బయలుదేరుతూ, నేను వచ్చే వరకు గడప దాటావంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త అని భార్యని బెదిరించి వెళ్ళిపోయాడు జనార్దన్. భర్త పిల్లల మీద తన ఆధిపత్యం పోవడంతో నిలువు గుడ్లేసుకొని నిలబడి చూస్తుండిపోయింది భ్రమరాంబ. ఇక తను అక్కడ ఉండడం అనవసరం అనుకుని వెళ్ళిపోయాడు కోపంగా బసవ. సతీష్ శ్రావణిని బండి మీద ఎక్కించుకొని గుడివైపు బయలుదేరగా వాళ్ల వెనకే సైకిల్ వేసుకొని వెళ్ళాడు జనార్దన్. తల్లి ఇంటికి రావడంతో సతీష్ నుండి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది స్నేహ. ఇంట్లో జరిగిన దానికి లేట్ అవ్వడంతో అప్పటికే గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ల కోసం అందరూ.
వస్తున్న స్నేహితుడికి మెట్లు దిగి ఎదురు వెళ్ళి ఏంట్రా ఇంతసేపు అని అడిగాడు శరత్చంద్ర. ఏం లేదురా, నాకు ఇంట్లో ఉందిగా ఒక దరిద్రం, దాని నోరు మోయించి రావడానికి సమయం దాటిపోయింది, క్షమించు. సరే సరేలే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పదండి, పంతులు గారు ఎప్పటి నుండో అడుగుతున్నారు అంటూ వాళ్ళని తీసుకొని పైకి వెళ్ళాడు శరత్చంద్ర. అప్పటికే పెళ్ళికొడుకుతో గణపతి పూజ చేయించేసిన పంతులు గారు పెళ్లి కూతురు రావడం చూసి అడ్డుతెర పట్టుకోమని చెప్పాడు నాగమణికి. జరుగుతున్నదేదీ ఇష్టం లేని అభి మెట్లెక్కి వస్తున్న శ్రావణి వైపు కోపంగా చూశాడు. ఛ, అసలు ఇలాంటి అమ్మాయి నా పక్కన లైఫ్ పార్ట్నర్గా ఉండటమా అనుకోగానే చిరాకొచ్చింది అతనికి. 2 రోజుల నుంచి తన జీవితంలో తనకే తెలియకుండా జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ తలదించుకుని వచ్చి పీటల మీద కూర్చుంది శ్రావణి అక్కడ ఉన్న ఊరందరి ముందు. ఆ వెంటనే ఆమెతో కూడా గౌరీ పూజ చేయించి జీలకర్ర బెల్లం ఇద్దరి చేతుల్లో పెట్టారు పంతులు గారు. అది అందుకున్న అభి చేయి పట్టరాని కోపంతో వణుకుతుంటే పెళ్లి తర్వాత తన జీవితాన్ని తలుచుకున్న శ్రావణికి భయంతో వణికింది జీలకర్ర బెల్లం ఉన్న చేయి. పైకి లేచి ఇద్దరి చేతులను తనే స్వయంగా ఒకరి తల మీద ఒకరు పెట్టించారు పంతులు గారు. తన తల మీదున్న శ్రావణి చేతులు వణుకు చూసి ఆమె పరిస్థితి తెలుస్తున్నా కూడా కోపం ఎక్కువ అవుతుందే కానీ తగ్గడం లేదు అభిలో. ఇంకో పక్క తన తల మీదున్న అభి చేతి నుండి వస్తున్న బిగింపుకి తల మీద 100 కేజీల బరువు పెట్టినట్లు అనిపించి వస్తున్న తలనొప్పికి కళ్ళలో నీళ్లు తిరిగాయి శ్రావణికి. అలా జీలకర్ర బెల్లం పెట్టడం అవగానే ఊరందరూ వచ్చి ఇద్దరి తల మీద అక్షింతలు వేశారు సంతోషంగా. కూతురికి మంచి జీవితం రాబోతోంది అన్న సంతోషంలో కళ్ళనీళ్లు నిండిన జనార్దన్కి అంతా మసకగా కనపడుతూ అక్షింతలు వేయడం మరచి చూస్తూ ఉండగా అతని భుజం మీద చేయి వేసి కదిపాడు శరత్చంద్ర. దాంతో తేరుకొని కళ్ళు తుడుచుకొని స్నేహితుడి వైపు చూశాడు జనార్దన్. నవ్వుతూ కూతురు అల్లుణ్ణి ఆశీర్వదించమని కళ్ళతో చూపించాడు శరత్చంద్ర. అలాగే అని తల ఊపుతూ ఇద్దరి మీద అక్షింతలు వేసి ఇద్దరూ చల్లగా ఉండాలని దీవించి దేవుణ్ణి ఇక నుండైనా కూతురికి ఏ కష్టం రాకుండా చూడమని ప్రార్థించాడు జనార్దన్. అందరూ అక్షింతలు వేయగానే పంతులు గారు చెప్పకముందే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు అభి. దాంతో తల మీద భారం అంతా దిగినట్లు అనిపించి మెల్లగా తను కూడా తన చేతిని వెనక్కి తీసుకుంది శ్రావణి. ఆ తరువాత ఇద్దరిని పక్కపక్కగా కూర్చోబెట్టి మిగిలిన తతంగం పూర్తి చేసే పనిలో పడ్డారు పంతులు గారు. జరిగేదేది నచ్చక చిరాకుగా ఉండి ఆయన చెప్పేది ఏది సరిగ్గా చేయలేకపోతున్నాడు అభి. అదంతా చూస్తూనే మౌనంగా కన్నీరు పెట్టుకుంటూ కూర్చుండిపోయింది శ్రావణి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తనని నా అనుకునే వాళ్ళెవరూ లేరు, కానీ భవిష్యత్తులో తన కోసం ఒకరు వస్తారు అనే ఆశతో ఉంది ఇన్ని రోజులు శ్రావణి. కానీ అది కూడా అడియాసే అని ఇప్పుడు అర్థం అవ్వడంతో తన మనసులోని బాధ వర్ణనాతీతంగా ఉంది. కాసేపటికి పెళ్లి మేళాలు గట్టిగా మోగడంతో తాళిబట్టు అతని చేతికి ఇచ్చి అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్పాడు పంతులు గారు. అది పట్టుకొని లేచి నిలబడిన అభికి చేతిలోని మంగళసూత్రం చూస్తుంటే ఇప్పుడు తను వేయబోయే 3 ముళ్ళు తన భవిష్యత్తులో కాళ్ల కింద ముళ్ళుగా కనబడుతున్నాయి అతనికి. దాంతో తండ్రి వైపు చూశాడు నిస్సహాయంగా. నా మీద నమ్మకం ఉంచి కానివ్వమన్నట్లు సైగ చేశాడు శరత్చంద్ర. తన బాధ తండ్రికి అర్థం కావడం లేదని అనిపించి తాళి కట్టడానికి వంగాడు అభి. తన మెడలో పడబోతున్న 3 ముళ్ళు తనకి ఉరితాడుకి వెయ్యబోయే ముళ్ళులాగా అనిపించినా కూడా తను ఉన్న పరిస్థితుల్లో ఏమీ చేయలేక గట్టిగా కళ్ళు మూసుకున్న శ్రావణి కళ్ళ నుండి అప్పటి వరకు లోపల దాగి ఉన్న కన్నీరు బయటకు జలజలా రాలింది. ఆమె ఆలోచనల్లో ఉండగానే సతీష్ ఆమె జడ ఎత్తి పట్టుకోగా 3 ముళ్ళు వేసిన అభి కాళ్ళకి నమస్కారం చేసుకోమని చెప్పాడు పంతులు గారు. అలాగే అంటూ వణుకుతున్న చేతులతో అభి కాళ్లను పట్టుకున్న శ్రావణి కన్నీళ్లు అతని కాళ్ల మీద 2 బొట్లు రాలడంతో పంతులు గారు ఇచ్చిన అక్షింతలను కోపంగా ఆమె తల మీద వేసి కూర్చుంటూ తన పాదాల మీద పడిన ఆమె కన్నీళ్లకి ఆమె వైపు చూశాడు. చూపులు నేళ్ల మీదే ఉంచి లోపలే వెక్కుతున్న తనని చూసి నువ్వెందుకు ఏడుస్తావు, నీతో పెళ్లి జరుగుతున్నందుకు నేను కదా ఏడవాలి అనుకుంటూ మరింత చిరాకు పడ్డాడు అభి. అనుకోకుండా జరిగినా కూడా ఊరందరి ముందు కన్నుల పండుగగా జరిగిన పెళ్లికి సంతోషిస్తూ భర్త వైపు చూసింది నాగమణి నవ్వుతూ. ఆ తరువాత ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరిని దీవించి వెళుతుండగా స్నేహితులిద్దరూ వియ్యంకులైనందుకు సంతోషపడుతూ ఒకరినొకరు హత్తుకున్నారు జనార్దన్ శరత్చంద్ర. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎప్పటికీ మరువలేని రోజుగా మిగిలిపోయే ఈ సంతోషకరమైన రోజు తనకి మాత్రం ఎందుకు శాపంగా మారిందో అర్థం కాక బాధపడుతూ తల వంచుకొని ఉండిపోయింది శ్రావణి.
ఆ తరువాత కార్యక్రమాలను కూడా వరుసగా పంతులు గారు ఒక్కొక్కటి పద్ధతి ప్రకారం చేశారు. తలంబ్రాలు పోసుకోమని ఇద్దరికీ మధ్యలో తాంబూలాలు పెట్టారు. ముందుగా 3 గుప్పెళ్ళు వాళ్ళిద్దరి చేత పంతులుగారే పోయించగా, ఆ తరువాత అది ఇష్టం లేని అభి తనే తాంబూలం ఎత్తి ఒక్కసారిగా శ్రావణి తల మీద తలంబ్రాలన్నీ పోసేశాడు. పెళ్లిలో అతను చేస్తున్న పనులన్నీ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా శరత్చంద్ర గారి మీద ఉన్న నమ్మకంతో ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. అతను చేసిన పనిని బట్టి తనంటే అతనికి ఎంత కోపమో తెలిసి బాధగా చూసింది అతని వైపు శ్రావణి. ఆ తరువాత ఇక ఏ ఆచారాలు చేయనని అభి చెప్పేయడంతో సర్లే వదిలేయమని చెప్పాడు శరత్చంద్ర. నాయనా, నువ్వేది చేసినా చేయకపోయినా అరుంధతి నక్షత్రం మాత్రం అమ్మాయికి చూపించడం మన సాంప్రదాయం. కాబట్టి ఈ ఒక్కటి చెయ్యి అని చెప్పారు పంతులు గారు. హా, చుక్కలైతే ఖచ్చితంగా చూపిస్తాను, మీరు చెప్పినా చెప్పకపోయినా అని ఎవరికీ వినపడకుండా చిన్నగా అంటూ కోపంగా చూశాడు శ్రావణి వైపు అభి. గుడి మండపం నుండి బయటకు తీసుకువెళ్ళి ఇద్దరికి అరుంధతి నక్షత్రం చూపించారు పంతులు గారు. అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు ఆమె భుజం చుట్టూ ఎడమ చేతిని వేసి కుడి చేతి వేలితో చూపించమని చెప్పిన పంతులు గారి మాటకి తన భుజాల వరకు కూడా రాని ఆమె మీద ఏమాత్రం జాలి అనేది లేకుండా చేతిని ఆమె భుజం మీద వేసి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు కోపంగా అభి. నిజానికి తనని తాకడం అతనికి చాలా చిరాకుగా ఉంది. కానీ శ్రావణిని బాధ పెట్టడానికే తన ఒంటి మీద చేయి వేశాడు. ఆ సమయంలో మొదటిసారిగా తనని తాకుతున్న అతని స్పర్శకి ఆమె ఒళ్ళు చిగురుటాకులా వణికిపోవడం గమనించాడు అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.